పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల జగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెళ్ళియ్యాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఆశలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ చెట్టు సేమలు మాకు చుట్టాలే మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి మిల్మేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనుషుల బతుకుల్లో తొలిపొట్టు కొడవాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇక ఆనందంతో పులకించేను ఈ నేల తనకేదో అన్యాయం జరిగిందంట వాళ్ళ మీద పగ తీర్చుకుందామని వచ్చాడంట సరే బాబు నాకు పనుంది వెళ్ళొస్తాను మనం ఎలా పుట్టాం ఎలా పెరిగాం అనేది ఆలోచించుకోవాలి తప్ప ఎదుటి వాళ్ళు ఏదో ఆశ చూపించారని వారిలా మారడం పరిస్థితుడితో సమానం ఆ భగవంతుడు ఇచ్చిన ఆ మహాద్భుతాన్ని ఆయన దగ్గరికి చేర్చడం నా విధి విధా ఏంటి బావ అది సంజీవిని పరమ దుర్మార్గుడివి పుట్టి పెరిగిన ఈ గడ్డకే అన్యాయం తలపెట్టినోడివి రై ఈ నేల తల్లిని నాశనం చేద్దామని చూసినోడికి నెలల తరబడి నిన్ను మోసిన కన్న తల్లి ఒక లెక్కండ్రా ఎరా ఈ గూడానికి నువ్వు విలువివ్వకం నీ జాతికి నువ్వు గౌరవం ఇవ్వకం రై కనీసం నీ తోటి మనిషికి నీ అభిమానాన్ని ప్రేమని పంచకం కానీ పంచభూతాల సాక్షిగా మనం ఈ భూమి మీదకొచ్చాం అనే ఒకే ఒక కృతజ్ఞతను చూపించి ఆ పంచభూతాలపైనైనా బతిని చూపించరా ఈ గాలి నీరు అగ్ని వాయువు ఆకాశం
ఇలా అన్నీ నిన్ను చల్లగా చూసేటట్టు చూసుకోరా. ఎందుకంటే మనం మనుషులురా. బతుకుతున్నావు, బతుకు. ఎదవ బతుకు, ఎదవ బతుకు. దుర్మార్గుడి దగ్గర పనిచేశాను. ఒరే ఎర్రోడా, ఏమైంది? ఇక్కడ ఒక్కడవే కూర్చొని ఏం చేస్తున్నావు? నా చేతికి నిప్పు పేరుస్తున్నాను బండ. ఏంట్రా మాటలు? తదాస్తు దేవతలుంటారు, తప్పు. నిజంగా దేవతలే ఉండుంటే నేను ఆ రమణదారితో చేరి ఇన్నాళ్ళు గుడి వాళ్ళకి చేసిన అన్యాయాలకి కడుపు మండి వాళ్ళు పెట్టిన శాపనార్థాలు తగిలి నేనెప్పుడో భస్మం అయిపోయి ఉండాలి. కానీ అలా కాలేదు అంటే నేను నిజంగా పాపిస్తాండి. పాపించి రాయిపో అన్నారు కదా, అందుకే నేను అంత తొందరగా చావును బండ. అసలు ఏమైందిరా? ఎందుకంత బేలగా మాట్లాడుతున్నావు? బేలగా కాదు, బాధగా మాట్లాడుతున్నాను. లచ్చన్న నా కళ్ళలో సూటిగా చూస్తూ అన్న మాటలు నా గుండె తూట్లుగా పొడిచేశాయి బండ. లచ్చన్న నన్ను ఎన్నోసార్లు తిట్టాడు, కొట్టాడు. అప్పుడు నాకేం అనిపించలేదు. కానీ మొన్న అతను అన్న మాటలు నాకు సోలల్లా గుచ్చుకున్నాయి. ఏడి మీద ఉండగానే ఇనుము మార్చాలి. ఆ వాడి లచ్చన్నకు తెలుసు కాబట్టే సందర్భాన్ని బట్టి సరైన సమయంలో నిన్ను మంచిదారిలో పెట్టడానికి నీతో కాస్త ఈసరింపుగా మాట్లాడుంటాడు. త్రికటువులు ఆయుర్వేదంలో ఎంత మంచి చేస్తాయో
ఆ సమయంలో లచ్చన్న కటువైన మాటలు, నీకు మంచి చేస్తే అంతే చాలు, బాధపడకు. అది సరే, ఇదేంటి నీ దుస్తులు నువ్వే తగలబెడుతున్నావు? ఎన్నాళ్ళు ఈ దుస్తులు అనుకున్నాను, కానీ ఇవి దుర్బుద్ధులనే ఇప్పుడే తెలుసుకున్నాను. రమణదొర మోచేతి నీళ్ళ కాసిపడి, అతను విదిలించిన ఎంగులు మెతుకులు కక్కుర్తిపడి, అతను విడిచిపాడేసిన ఈ బట్టల్ని కాలి జోడు నుంచి కళ్ళ జోడు వరకు వాడాను. కాబట్టే నా వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో తెలుసుకోలేకపోయాను. అందుకే వాటిని తగలబెడుతున్నాను. ఇంక ఈ కళ్ళజోడు అంటావా? ఆ రమణదొర ఇచ్చింది పగిలిపోతే మా అయ్య చనిపోతూ ఇచ్చిన వెండి ఉంగరాన్ని అమ్మి కొనుక్కున్నాను. బండ, నాకు పట్టిన రమణదొర అనే దెయ్యాన్ని నా బట్టల్లోంచి, నా మనసులోంచి, నా ఒంటిలోంచి, నా ఒంటి మీద నుంచి తరిమి కొట్టాలనే తగలబెడుతున్నాను. లే, గూడానికి పోదాం. రాను బండ, రాలేను. ఎన్నాళ్ళు నా నుంచి దూరంగా వెళ్ళిపోయిన సిగ్గు, శరం, మానం, అభిమానం అన్నీ ఒక్కసారిగా వచ్చి నన్ను చుట్టుముట్టినట్టుగా ఉన్నాయి. మీలో ఒక్కడిగా, ఈ అడవి తల్లి బిడ్డగా పుట్టిన నేను ఈ తల్లికి అన్యాయం తలపెట్టాను. గుడిలో ప్రతి తల్లి, చెల్లి, పిల్ల, మేక అందరూ నన్ను చూసి నవ్వినట్టుగా ఉంది. అందుకే నేను రాను బండ. ఈ అడవిలోనే ఎవ్వరికి మొహం చూపించకుండా ఎక్కడో బతికేస్తాను. ఒరే ఎర్రోడా, తప్పు చేయనివాడు గొప్పవాడేరా, కానీ తప్పు చేసి తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడేవాడే నిజమైన మనిషి. తప్పు చేయనివాడు గొప్పవాడేరా, కానీ తప్పు చేసి తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడేవాడే నిజమైన మనిషి. పూర్వకాలంలో ఋషులు కూడా పొరపాటున శాపం ఇచ్చిన తమ క్షణికోద్రేకానికి సిగ్గుపడి తమ తప్పు తెలుసుకొని శాప విమోచాన్ని చెప్పేవారు. దీన్ని బట్టి ఋషి అయినా దేవుడైనా తప్పు చేయడం సహజం. దాన్ని సరిదిద్దుకుంటేనే మహాత్ములవుతారు. ఇక నుంచి మారిన నిన్ను ఈ గూడెం కడుపులో పెట్టుకొని కాపాడుకుంటుంది. రేపుదయం అందరికీ సూర్యోదయం, నీకు మాత్రం శుభోదయం. పద వెళదాం. ఇన్నాళ్ళు ఈ గుడానికి చేసిన అన్యాయాలకి నన్ను క్షమించారు బండా. ఏంటి చూస్తున్నా? నాకు కూడా చూపించవా? చూడనన్నావుగా, అసలు ఏమీ అడగనన్నావుగా, నన్నే నవ్వుకోమన్నావు కదా. ఇదిగో ఆఖరిసారి అడుగుతున్నాను, చూపిస్తావా లేదా? సరే చూపించకపోతే పో, నేను కూడా వెళ్తున్నా. ఆగవే, ఉడుకుమోత కుసో. అలా ఉడుకోకూడదు. నాకెందుకో మన బాండ కొడుకుని చూడాలని కోరిక కలిగిందే. అందుకే మన బాండకు పుట్టబోయేవాడిని నా అరచేతుల్లో చూస్తున్నా. ఏందయ్యా
మన బండకి కొడుక అంటే నా మనవడా? అయ్యా అయ్యా, నా బుల్లి మనవణ్ణి నాకు చూపించయ్యా, నన్ను సోని అయ్యా. సరే రా. చూడయ్యా, అచ్చు మన బండలాగే ఉన్నాడు. ఆ ముక్కు, ఆ జుట్టు, అబ్బా ఎంత ముద్దుగా ఉన్నాడో, అచ్చం బండలాగే. అంత సంబరపడిపోక, వీడి రంగు మాత్రం కోడలదే. ఏం కాదు, చిన్నప్పుడు మన బండ ఇంతకన్నా సాయిగా ఉండేవాడు తెలుసా? ఏ తల్లి తన బిడ్డ కంటే ఎవరన్నా అందంగా ఉన్నారంటే ఒప్పుకోదే. మా అత్తమ్మ అంటే మీ అమ్మ కూడా బండ పుట్టినప్పుడు నా కొడుకు కంటే అంటే నువ్వే అందంగా ఉన్నావని పెదవి విరవలేదు. నాకైతే మామూలు కోపం రాలేదు. మరి నేను చెప్పేది అదే కదే, ఏ తల్లి ఒప్పుకోదని. ఏంటి ఇద్దరు చాలా సంతోషంగా కనిపిస్తున్నారు? మా సంతోషం సరిలేరా, నువ్వేదో ఆనందంగా కనిపిస్తున్నావు. ఏటి సంగతి? సంగతి కాదు, సద్గతి. ఒకరు సద్గతిలో పడ్డారు. సద్గత? సద్గతి ఏంటి? దానిలో ఎవరు పడ్డారు? ప్రమాదమే లేదు కదా, బానే ఉన్నారు కదా. ఓయ్ మాలకం, సద్గతి అంటే అదేదో నుయ్యో గొయ్యో కాదే, దారి, మంచి దారి అని అర్థం. అంటే ఎవరో చెడుదారిలో నడుస్తున్నవారు మారి మంచి దారిలో పడ్డట్టున్నారు, అది సంగతి. ఎరా బండా, అంతేనా? సరిగ్గా చెప్పావయ్యా. అమ్మకు తెలిస్తే ఆశ్చర్యపోవాలి గాని నీకు తెలియడంలో ఆశ్చర్యం ఏముంది? సర్లే, ఇంతకీ ఎవరు మారినట్టు? ఎర్రోడు. ఎర్రోడా? ఎర్రోడా? నమ్మచ్చా? లేకపోతే ఇది కూడా రమణతో రాడే కొత్త నాటకమా? లేదమ్మా, నిజానికి నాటకానికి తేడా తెలియని వాడినేం కాదు. ఏంటో ఆ తేడా? అయినా ఎట్టా తెలుస్తుంది? ముఖంలో కనిపించే కవళికలు నటనని, మనస్సులోంచి వచ్చిన భావ ప్రకటనలు స్వచ్ఛమైన వర్చస్సును మనకు చూపిస్తే అది నిజమని అయ్య ఎప్పుడో చెప్పాడు. ఏమయ్యా, అంతేనా? అంతేరా. మన లచ్చన్న ఆ ఎర్రోడ్ని మంచిగా బతకమని తిట్టాడంట. దాన్ని తలుచుకొని ఏడుస్తున్నాడు. నిజం చెప్పాలంటే ఆడి కన్నీళ్లే నన్ను కరిగించాయ్యా. సరిపోయింది. ఆడు ముసలి కన్నీరు పెట్టుకున్నాడంట, ఈ అమాయకుడు నమ్మేశాడంట. జాగ్రత్త, ఆ రమణదొరనైనా నమ్మచ్చేమో కానీ మన గూడెంలో పుట్టి మన జాతికి అన్యాయం తలపెట్టిన ఆ ఎర్రోడిని మాత్రం నమ్మకూడదు. నేనస్సలు నమ్మను. కన్నీటిని బట్టి ఆరి మనస్సులో ఉన్న బాధను కనిపెట్టగలడు మన బాండ. ఆ ఎర్రోడు కన్నీరు మన బండనే కదిలించిందంటే నిజంగా ఎర్రోడు మారాడన్నమాట. ఇవి నిజంగా గూడెనికి మంచి రోజులు చెప్పానుగా. ఈ జైనామ సంవత్సరం అందరికీ జయం కలుగుతుందని ఇదే దానికి తార్కాణం. అందరికీ అనమాకయ్యా, ఎందుకంటే మనుషుల్లో మంచివాళ్ళు దుర్మార్గులు కూడా ఉన్నారు. అందరికీ జయం కలిగితే తేడా ఉండదు. ఏమంటావు?